హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తని చెప్పింది. డ్వాక్రా మహిళల ఖాతాలలోనికి వరుసగా ఈ యొక్క 5 పథకాల డబ్బులు తీసుకురాబోతుంది. నువ్వు డ్వాక్రా మహిళలకు ఈ యొక్క 5 పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి ఏ పథకాల ద్వారా డబ్బులు, డ్వాక్రా మహిళలకు ఏ విధంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే తీసుకువచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకాలకు విడుదల చేయాలని చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి 3 పథకాలు డబ్బులు అయితే ముందుగా రిలీజ్ అవుతుంది. దీని తర్వాత 2 పథకాల ద్వారా అయితే లోన్స్ అనేవి విడుదల ఏ పథకాలను తీసుకువస్తుంది చెప్తూనే ఉంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకానికి అయితే అమలు చేయాలని చూస్తుంది. ఈ యొక్క 0 వడ్డీ పథకంలో డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు. అంటే వడ్డీ లేకుండా డబ్బులు అయితే ఇవ్వటం జరుగుతుంది. 0 వడ్డీ పథకం ద్వారా బ్యాంక్స్ నుంచి ఈ యొక్క సభ్యులకు ఉంటారు కదా, ఈ యొక్క డబ్బులు అయితే తీసుకువస్తుంది. తీసుకువచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ యొక్క 10 మంది కూడా మనిషికి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ యొక్క 1,00,000 రూపాయల పైన డ్వాక్రా మహిళలకు మీరు అసలు తీసుకొని అసలు కట్టిస్తే చాలు. ఇందులో ఎటువంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే డైరెక్టుగా బ్యాంకుకి వడ్డీ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో 0 వడ్డీ 11 ద్వారా ఈ యొక్క బ్యాంకులకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా డబ్బులు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఖచ్చితంగా డ్వాక్రా మహిళలకు అయితే ఈ పనులు అయితే చేయాలని కూడా ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే ఉండవలసిన ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గ్రూపులకు సంబంధించి డిక్లరేషన్స్ చేసి ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. వాళ్ళ యొక్క గ్రూపులు ఈ విధంగా అనేది చూసుకోవాలి. అదేవిధంగా మీరు సకాలంలో లోన్స్ తీసుకొని కట్టినారా లేదా, వాళ్ళ గ్రూపులు ఓల్డ్ గ్రూపుల్లో ఉందా లేదా, కొత్తగా ఓపెన్ చేసిన గ్రూపులా, వాళ్ళకి ఎన్ని లోన్స్, ఎంతవరకు లోన్స్ ఇస్తున్నారు అనే వాటిపైన కూడా ఈ యొక్క 0 వడ్డీ పథకం అనేది ఆధారపడి ఉంటుంది. అప్పుడే వీరికి 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించడం అయితే జరుగుతుంది. లేదంటే కనుక ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రావు. అయితే ముఖ్యంగా ఓల్డ్ గ్రూపులకు ఎవరైతే ఉంటారో వాళ్లకు అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కొత్తగా ఏవైనా గ్రూపులు ఓపెన్ చేసి ఉంటారో ఆ గ్రూపులకు సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే వారికి కొత్తగానే అప్రూవల్ వచ్చేసి డ్వాక్రా మహిళా సంఘాల్లో చేరుతారు. కాబట్టి లోన్స్ అనేవి తీసుకొని కడుతూ ఉంటారు. కాబట్టి పొదుపు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే దాదాపుగా రావు. 2017 అప్లై నుంచి కూడా గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఏవైనా ఓల్డ్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటాయో అప్పటికి వరకు లోన్స్ క్లియర్ చేస్తూ ఉంటారో, ఎప్పటికప్పుడు లోన్స్ క్లియర్ చేస్తూ ఉంటారో అటువంటి గ్రూపులన్నిటికీ సంబంధించి 0 వడ్డీ పథకం అయితే భరిస్తుంది అండి. కాబట్టి మీరు లోన్స్ తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు కంప్లీట్గా కట్టిస్తే కంపల్సరీగా మీ యొక్క 0 వడ్డీ పథకం అయితే వర్తిస్తుంది. నీకు దగ్గర నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, బ్యాంక్
బ్యాంక్ అకౌంట్కు ఈ 4 జిరాక్సులు మీరు కూడా మీ దగ్గర తీసుకొని పెట్టుకోండి. అదేవిధంగా బ్యాంకు అధికారులకు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి అధికారులు ఇవన్నీ తీసుకొని మీ యొక్క గ్రూపులకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రూపులన్నీ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ కూడా గ్రూపుల్లో అన్ని గ్రూపులు కూడా చేస్తున్నారు. అందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చేలా సూచిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్పుడే ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా రావడం జరుగుతుంది. మీరు గతంలో కనుక లోన్స్ తీసుకొని ఉంటే 2019లో ఆ పైన కూడా 0 వడ్డీ పథకంలో కవర్ అవుతుంది. వీరికి కూడా 0 వడ్డీ అనేది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వర్తిస్తుంది. ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నారో డబ్బులు మాత్రం సంవత్సరానికి ఒకేసారి లేదంటే 2 సార్లు కానీ 2 విడతల్లో కానీ 1 విడతలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకం తర్వాత ఆడబిడ్డ నిధి పథకం తీసుకొని ఆడబిడ్డ నిధి అనేది పథకం ద్వారా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ప్రతి నెల కూడా 1,500 రూపాయలు జమ చేస్తున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా ఇంటింటికి ఒక్కొక్కరికి చొప్పున డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా యథావిధిగా డాక్యుమెంట్స్ కొన్ని రూల్స్ అనేవి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇంటింటికి ఒకరికైతే ఇస్తున్నారు. ఇక ఈ పథకం మహిళలు మాత్రమే వస్తుంది. ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు వారికి అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి వీరందరికీ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవుతారు ఒక్కొక్కరికి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఆధార్ కార్డు అయితే ఉండాలి, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. ఇవన్నీ కూడా పాస్ సైజుగా ప్రాపర్గా ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక దీంతో పాటుగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా వారి యొక్క ఏంటి విస్తీర్ణ అనేది 1000 చదరపు అడుగుల్లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఈ విధంగా ఉండవలసిన డాక్యుమెంట్ మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రాపర్గా అయితే సరిపోతుంది. 40,000 అయితే తీసుకోండి. 2 సంవత్సరాలు కానీ వేయవద్దు చూస్తున్నారు. 2 సంవత్సరాలు కడితే సరిపోతుంది. దీని తర్వాత డ్వాక్రా మహిళలకు 5 లక్షల లోను అనేది ఇస్తున్నారు. ఈ యొక్క 5 లక్షల లోను ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్ చేసుకునే వాళ్లకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, కొన్ని చిన్న యూనిట్లు పెట్టుకునే వాళ్లకు, ఏర్పాటు చేసుకునే వాళ్లకు, డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉంటారో లోన్స్ అనేది కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు. ఇందులో 4,50,000 రూపాయలు కడితే సరిపోతుంది. 50,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. అంటే మీరు 5 లక్షలు తీసుకొని 4,5 లక్షల రూపాయలు కడితే సరిపోతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్స్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం 5 పథకాల ద్వారా డబ్బులు అయితే డ్వాక్రా మహిళలకు ఇవ్వబోతుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.